హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఇంకా శారీ తీసుకోవాలి కదా, అందుకని ఒక షాప్కి వెళ్ళానండి. చిన్న షాపే, ఆవలహల్లి దగ్గర అండి, కేఆర్పురం సైడ్. ఓకేనా, మనకి సర్కిల్ వస్తుంది కదా, డోర్ బ్రిడ్జ్, అది దాటిన తర్వాత ఉంటుందండి ఈ షాపు. ఓకేనా, ఎవరికైనా కావాలంటే అడగని, నేను చెప్తాను. శారీ క్వాలిటీ అది కూడా చాలా బాగుందండి. ఆవలహల్లిలో అండి షాపు. ఓకేనా, కేఆర్పురం. ఎందుకంటే మరి ఆవలహల్లి అంటే రెండు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను, కేఆర్పురం అని. ఎందుకంటే యలంక సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది. శారీస్ వీటిలో నేను ఒక శారీ తీసుకున్నాను అండి, అది ఏ శారీ చూపిస్తాను. ఇవి చాలా బాగున్నాయండి, క్లాత్ కూడా రీజనబుల్ ప్రైస్ కూడానే ఉన్నాయి. కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, తగ్గించేది ఏం లేదు, వాళ్ళు ముందే మెన్షన్ చేశారు. చూడండి వీటిలో ఏది బాగుందా అన్నది. ఈ శారీకి అయితే వర్క్ కూడా వచ్చిందండి, బ్లౌజ్కి రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఓకే, నేను ఇది కూడా చూసాను, ఇది బాగానే ఉంది క్లాత్. అది కూడా నేను తీసుకున్న శారీ చూపిస్తాను చూడండి. దానికి ఏంటంటే పికాక్స్ వచ్చాయండి, ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను అలాగా. ఇంకా వరలక్ష్మి వ్రతం దేవుడికి కంపల్సరీగా పెట్టాలి కదండి, అది మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఇది ఆచారం. ఓకేనండి, మా హస్బెండ్ నేను వెళ్ళామండి ఇంకా నిన్న ఈవినింగ్ అలాగా. చాలా బాగున్నాయండి శారీస్. ఒకసారి కుదిరితే లోకల్ షాపే అనమాట, విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్స్కి వెళ్తూ ఉంటాం, మాల్స్కి. ఇలా కూడా వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా నాకు అనిపించింది. నేను ఎప్పుడూ అంతే, ఇలాగే తీసుకుంటాను చాలా వరకు. చాలా రేరు నేను షాపింగ్ మాల్స్లో అలా తీసుకోవడం, ఎందుకంటే నాకు ఇలాగే నచ్చుతాయి. నేను ఎక్కువ కట్టేది కూడా లేదు, ఎందుకు అంత ఎక్కువ పెట్టి తీసుకోవడం అని నేను చాలా రేర్గా ఇలాగే వెళ్తాను షాప్స్కి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, బాగుంటుంది క్లాత్. ఎప్పుడో ఒకసారి కట్టుకునేది కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టామని కూడా మనకు బాధ అనిపించదు. 10,000 పెట్టి చీరలు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అది కట్టుకోకపోతే అదొక బాధ. కానీ చాలామంది కట్టుకుంటారు అనుకోండి, నా గురించి నేను చెప్తున్నాను. ఇదిగోండి, ఇది శారీ అయితే ఇది పికాక్ది. ఈ శారీ అండి నేను తీసుకున్నాను. కలర్ బాగుంది కదండి, రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చి పికాక్స్ వచ్చి ఉన్నాయి. ఇది నాకు ఎందుకు ట్రెండీగా అనిపించి నేను ఇంకా ఇదే తీసుకున్నాను అనమాట. బోర్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మీకు ఈ వీడియో యూస్ అవుతుందని చెప్పి నేను ఇలా క్యాప్చర్ చేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం ఇలాంటి వీడియోస్ ఇంకొంచెం తీయడానికి నాకు బాగుంటుందన్నమాట. ఓకేనా, ఇదిగోండి బయట నుంచి షాప్ నేమ్ ఏం మెన్షన్ చేసలేదండి, అందుకనే నేను చెప్పలేకపోయాను షాప్ నేము. తర్వాత ఇంకా అమ్మవారికి కావాల్సిన గాజులు అవి తీసుకోవాలి కదండి అమ్మవారికి పెట్టడానికి, నేను సో అందుకని షాప్కి వెళ్ళాను. ఇది చిన్న షాపే అండి, ఆ బట్టల షాపే ఆపోజిట్లోనే ఈ షాప్ ఉంటుంది. ఇదిగోండి ఫేసెస్, అమ్మవారి ఫేసెస్ ఇప్పుడు పెడతారు కదండి చాలామంది. మాకైతే ఆచారం లేదు కానీ మేము కలసం పెట్టుకొని పూజ చేసుకుంటామండి. చాలామంది బొమ్మను పెడతారు కదా, అందుకని వాళ్ళ కోసమని యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీశానండి. వెండివి లాగా వస్తాయి కదండి, కోటెడ్వి అవి ఉన్నాయి, మట్టి ఉన్నాయి, సిల్వరు, గోల్డ్ ఆ టైప్లో కూడా ఉన్నాయండి. నేను మట్టి గాజులను పసుపు కుంకుమ తాంబూలం అది తీసుకున్నాను అండి. నాకు మెయిన్ బేసిక్ ఏం కావాలో అయ్యే తీసుకుంటానండి, అమ్మవారికి మెయిన్గా ఏం పెట్టాలని అంతే. తర్వాత ఇవి మెహందీవి ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కదండి, నేను క్యాప్చర్ చేశానండి. ఆ షాప్లో ప్రతి ఐటెం ఉందండి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.